నమస్తే అన్న, మీ పేరు? లక్ష్మణ్. లక్ష్మణ్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వర్ణ ఫైనాన్స్లో చేస్తున్నాం. ఓకే సార్, మీది లోకల్ ఇక్కడ వైజాగేనండి? లోకలేండి, పెందుర్తి. సార్, రాష్ట్రంలో అయితే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. మరో కొన్ని రోజులైతే ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కానీ, లేదా సంక్షేమ పథకాలు కానీ అన్నీ అందరికీ అందుతునుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమా, లేదంటే వైసీపీ ప్రభుత్వం? కూటమి వస్తేనే బాగుంటుంది, జాబ్స్ వస్తాయి, బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది సార్ ఈ జగన్ గారి పరిపాలన? కాలేజ్ జాబ్స్ లేవు, చదువుకున్న వాళ్ళందరూ వైన్ షాపుల్లోని పనిచేస్తున్నారు, జాబ్స్ కూడా లేవు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా, ప్రజలకి పథకాలు కావాలంటారా, అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పన చేసి సొంతగా కాళ్ళ మీద నిలబడడం కావాలంటారా? అభివృద్ధి కావాలనుకుంటారు, జాబ్స్ కంపెనీస్ కావాలి, పథకాలు వేస్ట్ కదా. ఈ ప్రభుత్వం ఏమైనా వచ్చినాయి సార్ జాబ్స్? మీ వైజాగ్ కదా, ఇక్కడ పెట్టుబడులు రావడం కానీ, ఇప్పుడు అమర్నాథ్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్, ఒక 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. మీ వైజాగ్లో మీకు తెలిసి ఏమైనా కంపెనీలు రావడం కానీ? ఏ రాలేదు సార్, కంపెనీలు అయితే ప్రజెంట్ ఏ రాలేదు. జాబ్స్ ఉంటాయి కదా కంపెనీలు వస్తే, ఏ లేవు ప్రజెంట్. సో మీకు తెలిసి మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ? పరిస్థితి అదే, కూటమి రావాలని కోరుకుంటున్నారు అందరూ. అంటే అందరికి ఉద్యోగాలు ఏ ఒకటి చేస్తున్నారా, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు? ప్రజెంట్ ఇక్కడ జాబ్స్ లేకే కదా హైదరాబాద్, బెంగళూరు వెళ్తున్నారు. జాబ్స్ ఇక్కడ ఉంటే ఇక్కడే చేసుకుంటారు కదా. సార్, ఇప్పుడు మీ వైజాగ్లో ఇక్కడ ఏమిటంటే స్టీల్ ప్లాంట్ ఒకటి ప్రైవేటీకరణ ఈ ప్రభుత్వంలో మొదలైంది. అలానే గంగవరం పోర్టు ప్రైవేటీకరణ కూడా పనులు జరుగుతున్నాయి. సో పార్లమెంట్లో గట్టిగా పోరాడి కేంద్రం నుంచి నిధులు సాధించి వైజాగ్ని అభివృద్ధి చేయగల సత్తా ఉండే ఎంపీ ఎవరు అనుకున్నారు? భర్త గారా, ఝాన్సీ గారు? భర్త గారు వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు పార్లమెంట్లో, మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు. అలాగే విశాఖ నుంచి భర్త వస్తే బాగుంటుంది, జాబ్స్ కూడా బాగుంటాయి ఎంపీ కింద. సార్, ఇప్పుడు ఈ ఐటీ సెజ్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, మధురవాడ కానీ, లేదంటే ఋషికొండ ఏరియాలో ఐటీ సెజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కొత్తగా కంపెనీస్ రావడం కానీ ఇలాంటివి ఏమన్నా చూసారా మీరు? ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి అయితే చూడలేదు సార్. మహా అయితే అతను మినిస్టర్ అయితే రెస్టారెంట్లు ఓపెన్ చేయడానికి వస్తున్నారు, లేదంటే షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వస్తున్నారు తప్ప కంపెనీలు అయితే ఏం చూడలేదు.